Hello everybody, Andariki Namaskaram. Welcome to this video. Indies Group and Sia Group వాళ్ళు తీసుకొస్తున్నటువంటి Prospera. ఈ ప్రాజెక్ట్ is next going to be the Hyderabad's promising venture అని మాత్రం నాకు షూర్ గా అర్థమవుతుంది. Surrounded by nature, wide roads, every corner ఎట్లా ఆర్టికులేట్ చేశారంటే మనకి ప్లేస్ వేస్ట్ అవ్వకుండా also every amenity being friendly to the person who uses it. ఆ కాన్సెప్ట్ తో డెలివర్ చేసినటువంటి ఈ Prospera ప్రాజెక్ట్ గురించి కాస్త డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో తీసుకొస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మియాపూర్లో లొకేట్ అయింది, హైదరాబాద్ హార్ట్ ఆఫ్ ద సిటీలో. మనకి జేఎన్టీయూకి కానీ మియాపూర్ మెట్రో స్టేషన్కి కానీ లేకపోతే జిఎస్ఎం మాల్కి కానీ ఇది చాలా 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 క్లోజ్. 3.5 ఏకర్స్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో టోటల్గా ఫ్లాట్స్ వచ్చేసి 340 యూనిట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. స్టిల్ ఈ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్టెడ్. టోటల్గా మనకి 2026 కల్లా ఒక 6 నెలలు అటు ఇటుగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడుతుందని చెప్తున్నారు. మనకి ఇక్కడ 3 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి, 4 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి. 2 బ్లాక్స్ ఉంటాయి అనమాట. బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి, 17 ఫ్లోర్స్ ఉంటాయి ఈచ్ బ్లాక్ లో. అండ్ ఈస్ట్ ఫేస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వెస్ట్ ఫేస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అనమాట. 5 ఈస్ట్ ఫేస్ ఉంటాయి, 5 వెస్ట్ ఫేస్ ఉంటాయి. అండ్ మనకి 3 BHK అపార్ట్మెంట్స్ వచ్చేసి 2400 SFT రేంజ్ లో ఉన్నాయి. అండ్ 4 BHK అపార్ట్మెంట్స్ వచ్చేసి 3400 రేంజ్ లో ఉన్నాయి అనమాట. సో ఇండోర్ ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి జిమ్ ఉంది, బ్యాంక్వెట్ హాల్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ అనమాట. దాని తర్వాత సూపర్ మార్కెట్ కి ప్లేస్ ఉంది, ఒక క్లినిక్ రావచ్చు, ఒక ఫార్మసీ రావచ్చు. అండ్ అలాగే టెర్రస్ ఇన్ఫినిటీ పూల్ డెక్ అంటారు కదా, సో ఆ ఫెసిలిటీ కూడా మనకుంది. అవుట్డోర్ గురించి మాట్లాడితే ఎమ్యూనిటీస్ మనకి హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్స్ ఇవ్వడం జరిగింది, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ ఉన్నాయి. దాని తర్వాత కిడ్స్ ప్లే ఏరియా ఉంది, పార్టీ ఏరియా, లాన్ ఉంది, సీటింగ్ ప్లాజా ఉంది, స్కేటింగ్ రింక్ ఉంది, జాగింగ్ ట్రాక్ ఉంది. సో ఇవన్నీ మనకి అవుట్డోర్ ఎమ్యూనిటీస్ అనమాట. 2 crores నుంచి 2.9 crores దాకా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కాస్ట్ ఉంది. ఇందాక నేను చెప్పినట్లుగా ఒకసారి ప్లాన్ ని కనుక మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే 3 BHK లో వెస్ట్ ఫేసింగ్ ఒకటి, ఈస్ట్ ఫేసింగ్ ఒకటి ఉంటుంది కదా. సో ఇది వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఈ వెస్ట్ ఫేసింగ్ లో మనం ఇట్లా ఎంట్రీ డ్రాయింగ్ రూమ్ ఉంటుంది. డ్రాయింగ్ రూమ్ కి టు ది లెఫ్ట్, అంటే డ్రాయింగ్ రూమ్ నుంచి ఇట్లా మనం ఎంటర్ అయిన వెంటనే టు ది రైట్ వీ విల్ బి హ్యావింగ్ ది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిన్న క్లాసెట్ రూమ్ ఇవ్వడం జరిగింది. క్లాసెట్ రూమ్ నుంచి బాత్రూమ్ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి డ్రాయింగ్ ఏరియా నుంచి మనం ఇలా లోపలికి వచ్చిన వెంటనే వీ హ్యావ్ యువర్ ఫ్యామిలీ డైనింగ్ స్పేస్ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ డైనింగ్ స్పేస్ తర్వాత ఇక్కడ 3rd బెడ్రూమ్ విచ్ ఇస్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. దానికి ఆపోజిట్ గా మనకి 2nd బెడ్రూమ్ ఆర్ కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఈ వెస్ట్ ఫేసింగ్ సైడ్ లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ 3 sides మనకి బాల్కనీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది హైలైట్. సేమ్ ఇలాగే కనుక మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ మనకి ఎంటర్ అయిన వెంటనే డ్రాయింగ్ ఏరియా ఉంటుంది, లివింగ్ రూమ్ ఉంటుంది, దాని తర్వాత మాస్టర్ బెడ్రూమ్స్ అటు సైడ్ అండ్ డ్రాయింగ్ ఏరియా టు లివింగ్ ఏరియా మధ్యలో నుంచి మనకి పూజా రూమ్ యాక్సెస్ ఉంటుంది. అక్కడ నుంచి కిచెన్ తర్వాత మనకి యూటిలిటీ ఏరియా యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ మనం కనుక చూసుకుంటే లివింగ్ ఏరియాలో బాల్కనీ ప్లేస్ ఒకేసారి అంటే 4.9 into 7 to 1.5 ఈ పర్టికులర్ విడ్త్ తో ఉన్నటువంటి బాల్కనీని ఇవ్వడం జరుగుతుంది. అలాగే కనుక మనం 4 BHK కూడా స్ప్లిటప్ చేసుకుంటే ఈస్ట్ అండ్ వెస్ట్ లో కనుక ఒకసారి చూస్తే ఇది వచ్చేసి మనకి 4 BHK ప్లస్ మెయిడ్ రూమ్ కూడా యాక్సెస్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. సో ఈస్ట్ ఫేసింగ్ లో మనం ఎంట్రీ ఇట్లా డ్రాయింగ్ నుంచి ఎంట్రీ అయిన వెంటనే పూజా రూమ్ ఉంటుంది. అక్కడ నుంచి మనం లివింగ్ డైనింగ్ ఏరియాలోకి వచ్చేసేయచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఈ పూజ దగ్గర మనకి రాగానే కిచెన్ ఎట్లయితే ఇచ్చారో కిచెన్ పక్కనే మనకి సర్వెంట్ మెయిడ్ రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా అలాగే మనకి పెద్ద మాస్టర్ బెడ్రూమ్, దాని తర్వాత క్లాసెట్ రూమ్ ఇవ్వడం జరుగుతుంది, 2nd బెడ్రూమ్, 3rd బెడ్రూమ్ అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్. ఇక్కడ మనకు ఒక బాల్కనీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మాస్టర్ బెడ్రూమ్ కి నెక్స్ట్ బెడ్రూమ్ కి మధ్యలో ఒక బాల్కనీ యాక్సెస్ వయా డైనింగ్ ఏరియా ఆర్ లివింగ్ ఏరియా నుంచి మనం వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇది వచ్చేసి మనకి 3300 SFT అనమాట, కొంచెం చిన్నది. అయితే ఇక్కడ కార్పెట్ ఏరియా 2134 SFT ఉంది, ప్లింత్ ఏరియా వచ్చేసి 2602 SFT ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ ఓవరాల్ గా మనం ప్రాస్పెరా ప్రాజెక్ట్ గురించి నోట్ చేసుకున్నటువంటి పాయింట్స్ అనమాట. సో మనం ఖర్చు పెడుతున్న డబ్బులకి స్పేస్ ని, లగ్జరీని నేచర్ ఒడిలో ఎంజాయ్ చేస్తూ ప్రాపర్ గా అనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో వండర్ఫుల్. సో మోర్ పవర్ టు యూ. సో ఇక్కడ మీరు కూడా ప్లాన్ చేస్తే బుకింగ్స్ ఆర్ ఆల్రెడీ ఓపెన్. మీరు చక్కగా వచ్చి ప్రైస్ నెగోషియేట్ చేసుకొని యూ కెన్ ఎంటర్ ఇన్ టు యోర్ నేమ్డ్ లగ్జూరియస్ స్పేస్. Thank you so much. Thank you, sir.